హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్ అండి. ఈరోజైతే మా క్యాటరింగ్లో ఒక ఫేమస్ ఫిష్ కర్రీ చూపించాలనుకుంటున్నానండి. మీకు ఈ కర్రీ వచ్చి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫిష్ వచ్చి దీన్ని చేపల కూర అంటే ఇష్టపడి ముళ్ళుల గురించి భయపడి తినని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా తినొచ్చండి. ఎందుకంటే ఒకే ఒక్క ముళ్ళు ఉంటుందండి మధ్యలో. దీని పేరు వచ్చి పండుగప్ప అంటారండి. ముందుగా తోమి శుభ్రం చేసి ముక్కల కోసి పెట్టుకున్నామండి. ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ ఒక 1/2 లీటర్ పోసానండి. కొంచెం ఎక్కువగానే పోసాను, ఎందుకంటే 3 కేజెస్ చేప కాబట్టి ఆయిల్ కొంచెం తేలేలాగానే వేసుకోవాలి. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలండి 5 ఉల్లిపాయలు వేసానండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. దీనికి సరిపడగా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. చేపల కర్రీ అంటే పచ్చిమిర్చే టేస్ట్ అండి. ఆ వాసన చాలా బాగుంటుందండి పచ్చిమిర్చిది. ఇవి వేగేలోపు మీకు మసాలాలు సిద్ధం చేసి చూపిస్తానండి. ఇవి మూడు గుప్పులు తీసుకోవాలండి. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి మూడింటిని ముద్దలా తయారు చేసి పేస్ట్లా పక్కన పెట్టుకోవాలండి. ఇది వచ్చి టమాటా పేస్ట్ అండి. ఒక 10 టమాటాల్లో గుజ్జులాగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి. ఇది చింతపండు గుజ్జు అండి. ఒక గిన్నెడు సరిపడగా ఉప్పు, కారం, పసుపు కొద్దిగా తీసుకున్నామండి. ఆనియన్స్లో మీకు వేగిన తర్వాత టమాటా గుజ్జు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో బెండకాయలు కూడా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. పొడవుగా ఉంచి మధ్యలో చీల్చి వేసుకోవాలండి. సరిపడినంత ఉప్పు, పసుపు, కారం కూడా వేస్తామండి. కారం వచ్చి మీకు 3 గరిటెలు వేసామండి మేమైతే. ఒక్కొక్కరికి నచ్చకపోతే కొంచెం కారం ఎక్కువ కావాలి, స్మెల్ రాకుండా ఉండాలంటే కొద్దిగా వేసుకోవచ్చండి. ముందుగా సిద్ధం చేసిన మసాలా కూడా వేసుకుంటామండి. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి 3 పేస్ట్లా చేసుకుని వేసుకోవాలండి. బాగా ఫ్రై చేశాక కొద్దిగా వాటర్ పోయాలండి. వాటర్ వేసిన తర్వాత చింతపండు గుజ్జు గిన్నె తీసుకున్నాం కదండి, మనకు పులుపుకు సరిపడగా వేసుకోవాలండి. చింతపండు గుజ్జు మనకి నచ్చినంత. ఇది బాగా మరగాలండి. మరిగిన తర్వాత ముందుగా తోమి ఉంచుకున్న చేప ముక్కలు దీంట్లో వేసుకోవాలండి. ఇవి వేసాకండి ఒక్కసారే గరిటతో తిప్పాలండి. ఆ తర్వాత గిన్నెనే అటు ఇటు క్లాత్ పట్టుకుని వేడిగా ఉంటుంది కాబట్టి కుదపాలి తప్ప గరిట అయితే పెట్టకూడదండి. ముక్కలు ఇడిపోతాయండి చేప ముక్కలు. ఫస్ట్ టైం వేసినప్పుడే ఒకసారి అలా అనాలండి గరిటతోటి. అదిగోండి మామిడికాయ ముక్కలు సన్నగా చీల్చినవి వేసుకుంటామండి లాస్ట్లో. ఇవి చాలా బాగుంటాయండి కూరతోటి. కొద్దిగా మెంతాకు, కొత్తిమీర కూడా వేస్తామండి. ఇంకా కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలండి. అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో చిక్కబడిన తర్వాత ఇలాగా రెడీ అయిందండి కూర అయితే. మీకు ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి చేప ముక్క వచ్చి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.